టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ గెలిచి కనుక 15 రోజులు అవుతుంది. 15 రోజులకే టీడీపీ పార్టీ మీద తీవ్ర విమర్శలు, తీవ్ర స్థాయిలో వ్యతిరేకత మొదలైందనే చెప్పుకోవచ్చు. ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, రాష్ట్రంలో జరుగుతున్న గొడవలకి కారణం టీడీపీ పార్టీ కార్యకర్తలు, టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు. వాళ్ళ వల్లనే ఇదంతా ధ్వంసమవుతుంది. బడుగు బలహీన వర్గాల మీద దాడులు, వాళ్ళ ఆస్తుల మీద ధ్వంసం చేయడము విపరీతంగా అయిపోయింది. బాబు గారు ఇదేనా పార్టీ ఇండస్ట్రీ అని చాలా అంటే సీనియర్ నాయకులు కానీ, రాజకీయ నాయకులు కానీ, విశేషకులకు కానీ చాలామంది విమర్శలు కురిపిస్తున్నారు. అప్పుడే టీడీపీ పార్టీ అయిపోయింది, టీడీపీ పార్టీ అంటేనే ఇది దాడులు, దౌర్జన్యాలు అని. అయితే గతంలో టీడీపీ పార్టీ కోసమే పనిచేసిన జడల శ్రవణ్ కుమార్ సీనియర్ లాయరు, అతను కానీ ఈ దాడులు ఇవి చూస్తే రాష్ట్రం మీద ఇంత దారుణంగా అయింది. గతంలో మనము జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ మీదనే చర్చలు ఎన్నో సమావేశాలు చేశాము. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు, టీడీపీ పార్టీ గెలిచింది. గెలిచిన తర్వాత కానీ ఇంత దారుణంగా ఈ దాడులు జరగడం ఎంత కఠినం, ఇది కరెక్ట్ కానే కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు కరెక్ట్ కాదని నిన్న ప్రెస్ మీట్లో పాపం ఆయన చాలా ఫీల్ అయిపోయాడు, బాధపడ్డాడు. ఒకసారి వినండి. ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి ప్రభుత్వం మీద, మాజీ మంత్రుల ఇళ్ల మీద, ఎమ్మెల్యేల ఇళ్ల మీద, వీళ్ళ మీద దాడులు చేస్తున్నటువంటి విధానం విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ అట్ ఆల్. ఎందుకంటే గత ప్రభుత్వంలో పోలీసులను వాడుతున్నారు, రెవెన్యూ పర్సన్స్ని వాడుతున్నారు, మున్సిపల్ కమిషనర్ని ఇండియన్ పీనల్ కోడ్ కాదు జగన్ పీనల్ కోడ్ జేపీసీ వాడుతున్నారు. వీళ్ళంతా రాఘచారెడ్డి రాజ్యాంగంలో ఉన్నారని మనందరం విమర్శించిన వాళ్ళమే కదా, రోడ్డు మీదకి వచ్చి విమర్శించాము, డిబేట్లలో గొంతులు చించుకొని మాట్లాడాము, ప్రజాక్షేత్రంలో 100 మీటింగులు పెట్టాము, బాధితుల దగ్గరికి వెళ్ళి బస్సులు వేసుకొని మాట్లాడిన వాళ్ళమే కదా. మరి ఈ ప్రభుత్వంలో కూడా అలాంటి పనులు చేస్తే విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ అట్ ఆల్. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఆరోపించినట్లుగా అలానే నిన్న కానీ ఏదైతే దాడులు జరుగుతున్నాయి, ఈ దాడులకు కానీ టీడీపీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు తీరా అవమానము, ఇది ఆ పార్టీకి కానీ చెడ్డ పేరు. అదేవిధంగా నిన్న 14 సంఘాలు వేదిక పెట్టుకొని